దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వలోక రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమునై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 వచనం. ప్రియా సర్వలోక రక్షకుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువు పేరట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభుని స్తుతిస్తున్నారా, మహింపరుస్తున్నారా, గణపరుస్తున్నారా, ఆరాధిస్తున్నారా? ఆయన కృప మనతో ఉన్నది. ఆయన మనల్ని విడువని ఎడబాయిన మహాదేవుడు, మనకి దీర్ఘాయువును అనుగ్రహించే మహాదేవుడు. మనం ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన తప్పక మనల్ని ప్రేమించి మనకి దీర్ఘాయువునిచ్చి మన కుటుంబంలో జైవిజాలిచ్చే మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు ఆయనే. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుదురు అంటున్నాడు ఆయన. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన్ను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి అంటున్నాడు. అవును, నేడు మన ప్రభు యొద్ద జీవమును కోరుకోవాలి. మీరు ప్రభువును ప్రేమించుండగా ఆయన మీకు జీవమును దీర్ఘాయువును అనుగ్రహించును. మీ జీవితకాలమెల్లా కృపాక్షేమములే వెంటవచ్చును. మీరు దేవుని మందిరములో చిరకాలం నిలిచెందురు. మీకు ప్రాణమిచ్చున్నది మందులు కాదు, డాక్టర్లు కాదు, మంచి టానిక్లు కాదు. మీరు ప్రభువును ప్రేమించుటయే మీ ఆయుష్నకు పొడిగించును, జీవమును బలమును దయచేయును ఆ దేవాదేవుడే. మీ దేవుడైన యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా వినండి. దేవుని బిడ్డలారా, విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచినెల్లా నేను ఐగుప్తులకు కలిగజేసిన రాగుల్లో ఏది నీకు రానినని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తుడైన నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఖరాఖండిగా చెప్తున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. దేవదేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు సమర్థుడు, సత్తా కలిగిన వాడు. ఆయన నీ దోషములన్నిటికీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించగల మహాదేవుడు, కరుణా కటాక్షం నీ కిరీటముగాను ఉంచగల మహాదేవుడు. పచ్చిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తదగినట్లుగా ఆయన చేయగల దేవుడు. శత్రు బలవంతుడు మన విజయం పొందటానికి సర్వాధికారి అయిన దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు ఆయన కృప మనల్ని విడిచిపోలేదు. సాతాను చేత శోధించబడిన భక్తుడైన యోబు ఒకే దినమున తన బిడ్డలు జీవరాశులు యావత్తూ కోల్పోయాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులతో బాధపడ్డాడు. కానీ యోబు దేవుని దూషించలేదు. దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించదగమా అని భార్యను ప్రశ్నించాడు. యెహోవా దేవుడు ఇచ్చాడు, యెహోవాయే తీసుకొని పోయాడు. యెహోవా నామునికే స్తుతి మహిమ కలుగునుగా. కానీ ఆ దేవాదేవుని స్తుతించి మహింపరిచి గణపరుస్తున్నాడు. నష్ట సమయందును యోబు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించి ఆయన స్తుతించి మహింపరిచి గణపరిచి ఆయన ఆరాధించాడు. దేవదేవుని బిడ్డలారా, నేడు మనము కూడా ప్రభును స్తుతించడానికి ఒక గొప్ప తీర్మానం మనం తీసుకుని ఉన్నామా? అందువల్ల దేవుడు యోబునకు మొదటి స్థితి నీ దయచేశాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులు కుమార్తెలను 4 తరముల వరకు చూచాడు. పిమ్మట యోబు కాలము నిండి వృద్ధుడై మృతి నొందాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఇలా చెప్పుచున్న దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను, నా వల్ల నీకు దీర్ఘాయువు కలను, నీ జీవించే సంవత్సరాలు అధికములు చేస్తానని మహిమాస్తున్నప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ప్రేమను రుచించిన కీర్తనాకారుడు ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించేతావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువును దయచేస్తున్నానని ప్రస్తావిస్తున్నాడు. ఈరోజు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని మీరు స్తుతించగలరా, మహింపరచగలరా? ప్రభుని ప్రేమించండి, మహింపరచండి, గణపరచండి. ఎన్నో అవసరాలు అక్కడ తీర్చిన దేవుడు. నేడు మీరు మీ కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా సుఖవంతంగా ఉండాలంటే ప్రభు ద్వారా మాత్రమే అద్భుతమైన కార్యం మనం పొందగలుగుతున్నాం. ప్రభు నీ ప్రేమించే వారికి దీర్ఘాయువు గల మహాదేవుడు. ప్రభుని ప్రేమించండి, గొప్ప దీర్ఘాయుష్యమంతులు అవ్వండి. ప్రభు కృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరమ తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మడా, నీకు స్తోత్రాలు. దేవాని సర్వలోక రక్షకుడవు నీవే. ఈరోజు మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు,
మా కృప జీవించడానికి కృపామయుడు మీరైనారు కనుక మీ కృపదారు మీ పిల్లైన మమ్మల్ని నింపి బలపరితోడు మీ సన్నిధించి మాకు జైవి దయచేసి ఆనంద ఆదరణ సంరక్షణ బిడ్డ దయచేసి బిడ్డల్ని రెక్కల చాటును పదిలపరిచి పరిశుద్ధాత్మదేవా మీకు ఆత్మకార్యం జరిగించి ఆశ్చర్యకరమైన మీ కార్యాలతో మేలుతో వెలుగుతో జయంతో నింపి బలపరితోడు సన్నిధించమని యేసుక్రీస్తు ప్రవరక శక్తివంత నామములో ప్రార్థిస్తూ జయం నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.